వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బతో అదానీ అంబానీలను దాటిపోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పారిశ్రామిక వాడల భూములను విక్రయించి 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా భూకుంభకోణాన్ని పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ మునిమనవలు వారి మునిమనవలు కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తిని వెనకేసుకోవాలనే దురుద్దేశంతోనే ఈ భూకుంభకోణానికి తెరలేపారని అన్నారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల అయితే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 ఇంటూ 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపిగా ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల అయితే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 ఇంటూ 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపిగా ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి.